హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు ఎటువంటి మసాలాలు లేకుండా ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. నేను ఈ పుదీనా రైస్ కోసం ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ 1 కప్ రైస్‌ని అన్నం ఉడికించుకొని పెట్టుకోవాలి. అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా వేసుకోవాలి. నేను 2 మీడియం సైజ్ పుదీనా కట్టలు తీసుకున్నానండి. ఆకుల వరకు తుంచుకొని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇందులో కారం వేయమండి. పచ్చిమిర్చి ఒకటే వేస్తాము. దాన్ని బట్టి చూసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 ఇంచ్ అల్లం, పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వేసుకోకూడదు. లాస్ట్‌లో వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించేసుకోండి. పల్లీలు సగం వేగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవి కూడా సగం వేగిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా! అది మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఈ పుదీనా పేస్ట్‌లో మన టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేను పసుపు వేయట్లేదండి. మీరు కావాలంటే ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. ఈ పుదీనాలో పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. సరిగ్గా వేగకపోతే పచ్చివాసన వస్తదండి. టేస్ట్ అంత బావుండదు. బాగా వేయించుకోవాలి. పుదీనాలో పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా సెపరేట్ అయిన తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ అన్నంలో పుదీనా పేస్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోండి. మనం చల్లారిపోయిన అన్నం వేసుకున్నాం కదా! అన్నం వేడయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చింతపండు ప్లేస్‌లో నిమ్మరసం వేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు వేసుకొని కలుపుకొని సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.